మీకు తెలంగాణ సర్వపిండి ఎట్లా ఫేమస్ అయింది, ఎవరు కనిపెట్టిరు అనేది తెలుసా? తెలిసే ఉంటుంది, ఇక తెలియని వాళ్ళకి నేను చెప్తా ఒకసారి వినండి. చాలా సంవత్సరాల క్రితం మన తెలంగాణ డిస్టిక్ బొల్లపల్లి విలేజ్లో అనసూయ అనే ఆమె ఉండే. ఆమెకు మస్తు ఆకలి అవుతుంది అంట, అది కూడా వర్షాకాలంలో. వేడిగా ఏమైనా తినాలనుకుంది. అప్పుడు ఇంట్లో ఎత్తుకుతుంటే బియ్యం పిండి ఒకటి ఉండే. ఇగో ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ముందు ఒక కప్పు బియ్యం పిండి, తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చికాయలు, పసుపు, కారం, అల్లిమెల్లిగడ్డ, ఒక చెంచా నూనె కూడా పోసి చపాతీ ముద్దలాగా కలపండి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పిండి తీసుకొని బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు పెంక తీసుకొని దానికి నూనె పెట్టిన తర్వాత పిండి ముద్దను దానిపైన పెట్టి ఇట్లా వద్దండి. తర్వాత 2-3 చుక్కలు కూడా పెట్టుది, బాగా కాగాలి కదా. ఒక 15 నిమిషాలు దీన్ని గ్యాస్ పైన అట్లా వదిలేసేదానికి దానికి అది విడిపోయి వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. అంతే, తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. రోజు ఇట్లా వేసి ఊర్లో అమ్మడం స్టార్ట్ చేసింది. అట్లా మన తెలంగాణలో సర్వపిండి ఫేమస్ అయింది. ఒకసారి మీరు కూడా దీంట్లో వేసి పిల్లలకి పెట్టుది. నెక్స్ట్ టైం స్నాక్ కిందకి కూడా మళ్ళీ ఇదే అడుగుతారు.